వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తల్లి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీ షా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని కూడా కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. మా ఎదురుగా బిస్కెట్ అని అయ్యకు రోజు ఒక పూట భోజనము లేదు అయిపోయింది. ముందు కూడా ఆయన కూడా చైర్మన్ గా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు గైడెన్స్ మేరకు కుడాలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. కుడా పరిధిలో కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లా ఒక్క శ్రీశైలం మండలం తప్ప జ్యూరిస్డిక్షన్ ఉంది. ఎర్స్ట్వైల్ కర్నూలు జిల్లానంతా కూడా డెవలప్ చేసే విధంగా మనం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సోమిశెట్టి వెంకటేశ్వర నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడినాను. నేను కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహిస్తానని ఈ కార్యక్రమం ద్వారా స్వీకరించబోతున్నటువంటి విధులను విశ్వాసపాత్రుడనై నిర్వహించగలని దైవసాక్షిగా మనస్సాక్షిగా త్రికరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండోసారి బాధ్యత వహించడం, ఇప్పుడే జేసీ మేడం గారు కూడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి మేము ప్రమాణ స్వీకారం పదవి బాధ్యత తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాని సోమిశెట్టి గారికి తెలుసు ఎక్కడ ఏం చేయాలనేది. ఎందుకంటే నాన్ లేఅవుట్లు వేయడం చూపించడమే 30-40 రోడ్లు చూపిస్తారు కానీ అది 10 అడుగులు 20 అడుగులు ఉండదు. ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ చేశారు ఈ వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. కానీ మేము ఇవన్నీ కాకుండా పకడ్బందీగా అది ఒక సోమిశెట్టి గారే చేయగలరని చంద్రలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థను అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోయేదని నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడక్కడ కొంతమంది తెలియక నాన్ లేఅవుట్స్ ఎక్కువ వేసట నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మీరు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదేమంటే నాన్ లేఅవుట్ చేసి ప్రభుత్వానికి గండి కొట్టొద్దండి. ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఉద్దేశంతో ఈరోజు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా మీద నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే నాకు పదవి ఇచ్చాడో ఆ పదవిని దుర్యోగనం చేయకుండా 100% కరెక్ట్గా తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా తెలియకుండా పొరపాటు జరిగి ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఒక 10 రోజులు టైం తీసుకొని కూడా ఆఫీస్కి వచ్చి మీరు సొంతంగా ఉన్నటువంటి లేఅవుట్ చేసుకోండి. ఎక్కడ కూడా అప్రతిష్టపాలు కాకుండా మీరు మంచి లేఅవుట్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా లేఅవుట్ చేసిన స్థలాలు అమ్మి వాళ్లకు న్యాయం చేయండి. అక్కడక్కడ కొన్ని జాగాలలో
అదేవిధంగా అందరి పూర్వభాకములు అక్కడక్కడ కొన్ని జరిగినట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని పేపర్లు కూడా వచ్చినాయి. దీన్ని అన్నిటి కూడా అరికట్టేదానికి మా యొక్క వైస్ చైర్మన్ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఇద్దరం కూడా కలిసి దీన్ని విచారించి పగటిబందిగా దీన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండోసారి నాకు ఇలా ఈ పదవి బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 years మొట్టమొదటిసారి కూడా ప్రారంభించినప్పుడు నేను మొదటి చైర్మన్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ నాకు ఒప్పచెప్పినందుకు నేను 100% న్యాయం చేస్తాను. చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో తలంపులు తెచ్చే విధంగా లేకుండా కారం తిప్పుకొని చెయ్యి ఏదైనా సరే ధైర్యంగా ముందుకు పోతూ మా నాయకులు మంత్రులు, మా 3 మంత్రులు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు అందరం ఇది తీసుకొని మా యొక్క సంబంధిత 12 ఎమ్మెల్యేలు అందరూ 2 ఎంపీలను అందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కంబైన్డ్ జిల్లా అభివృద్ధి చేసేదానికి సర్వశక్తుల పోరాడతాను. అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఆస్థానయ్యే ముద్గు ముహిల్లా అమీర్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలను కట్టుదిట్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అధికారులందరూ సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అన్నారు. ఉర్సు మహోత్సవాలకు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉర్సు మహోత్సవాలకు కేటాయించిన అధికారులు సిబ్బంది 24 గంటలు దళఫరి వారీగా పనిచేయాలని చెప్పారు. ఉర్సు మహోత్సవాలకు సంబంధించి 7 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, ప్రాంతాలలో ఎమర్జెన్సీ రెస్పాన్స్, క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని, సదరు టీంలలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఉంటారని తెలిపారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే మనం కొన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేస్తాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్. సో 6 క్రిటికల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసాము. దాంట్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్ అండ్ కార్పొరేషన్, ఈ 5 డిపార్ట్మెంట్స్ సంబంధించి మనం కలెక్టరేట్ సైడ్ నుంచి ప్రొసీడింగ్ ఇస్తాము. ఆల్రెడీ 5 డిపార్ట్మెంట్స్కి రెడీగా ఉన్నాయి సార్ ప్రొసీడింగ్స్. ఎస్టర్డే జస్ట్ పోలీస్ సైడ్ నుంచి కొన్ని ఎస్ఐ క్యాడర్ అడిగాం సార్, అది కూడా వచ్చింది. ఇప్పుడు దట్ ప్రొసీడింగ్. సో ఒక పాయింట్ ఇది బ్యాక్ సైడ్ అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి అక్కడ, బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ చాలా మంది క్రౌడ్ గ్యాదర్. ఇక్కడ మానిటరింగ్ పెట్టాలి. మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి హూ ఆల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ those duties, you have to daily ensure that they are attending, they are alert in performing those duties. So adevidanga shift wise manner, and along with that municipal by tomorrow evening the respective departments will complete their work and report to the joint collector about preparedness and completion. The second point is క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము 7 ప్లేసెస్లో టోటల్గా అనుకుంటున్నాము, ఇంక్లూడింగ్ ద వన్ విచ్ ఈజ్ విత్ ఇన్ ద దర్గా. సో ఈ కార్నర్లో ఉంటుంది. సో దాంట్లో ఒక తహసీల్దార్ ఉంటారు, ఒక ఆర్ఐ ఉంటారు అండ్ ఒక 2 విఆర్ఓలు పెట్టుకోండి. అలాగే 6 members ఫ్రమ్ పోలీస్ టీమ్ అండ్ 6 member ఫైర్ టీమ్ అండ్ మెడికల్ టీమ్ విత్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఎందుకంటే దిస్ ద మోస్ట్ క్రౌడెడ్ ప్లేస్ మొత్తం ఎంటైర్ ప్లేస్లో. అండ్ 1 exit 1 entrance ఉంది. బట్ ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎనీ అపోజిట్ డైరెక్షన్ మూమెంట్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ స్టాంపేడ్. సో ఆ స్టాంపేడ్ని అవాయిడ్ చేయడానికి సో ఇటువైపు నుంచి వీ షుడ్ నాట్ అలౌ ఎనీ వన్. సో అది ఒక కేర్ తీసుకోవాలి. పోలీస్ నుంచి you keep some good number of people not to allow anybody from this route, okay, except the VVIPs. So the VVIP you will get in advance meeku intimation untundi kabatti except that time. So no person should be allowed in the opposite direction, and only the movement should be only unidirectional.
and in case of any issue, any emergency, so the priority of the emergency response team, so will immediately attend, first to decongest the area, and then ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ని మనం పక్కనే ఉన్నటువంటి ప్రాబ్లంగా ఉంటుంది సార్. ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ అయితే కొద్దిగా ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ ఆర్ రెవెన్యూ, అలాగే అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, దర్గా అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళు 108కి ఇమీడియట్గా పబ్లిక్ని కొద్దిగా క్లియర్ చేయడం కానీ వాటికి ఇమీడియట్ ప్యాసేజ్ కానీ ఇవ్వగలిగితే ఇమీడియట్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా పక్కన ఎవెన్చువాలిటీ జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యడానికి ఉంటుంది సార్. అలానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా పెడుతున్నాం సార్. వాటిని కూడా వాళ్ళు కూడా 24/7 ఉంటారు సార్. కాబట్టి ఈసారి రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. మరో 6 రోజులు జాతర కొనసాగుతుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వరంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు, కుంభహారతి సేవలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఓరుగల్లుగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవా ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి మహోత్సవ శుభ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గురుస్వామి, నిర్వాహకులు, అర్చకులు గణపతి శర్మ ఆధ్వర్యంలో ఉదయము స్వామివారికి పెరుగు, తేనె, చక్కెర, పసుపు, చందనం, కుంకుమ, విభూది, కొబ్బరి బొండం, పంచామృతాల విశేష ద్రవ్యములచే అభిషేకములు, గజమాల, పుష్పాలంకరణ, భక్తుల ముద్ర మాలలకు పూజ, పుష్పాభిషేకం, ధూపం, దీపం, నైవేద్యములు, విశేష మహామంగళ కర్పూర హారతులు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు మాలాధరణ జరిపారు.
श्री स्वामी शरणमय्यप्प भूतनागाय विद्महे भवपुत्राय धीमहि तन्नः शास्ता प्रचोदयात्। ఈరోజు మన ఈ ధర్మశాస్త్ర భక్త సేవాశ్రమంలో ఉదయము 3 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా వివిధ నవరసాభిషేకాలు నిర్వహించి ఈరోజు చాలా విశేషముగా కార్తీక పౌర్ణమి మహోత్సవ సందర్భముగా వివిధ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దానిలో మణికంఠ కృష్ణస్వాములు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మన దేవాలయం తరపున విశేషంగా స్వామివారి ప్రసాద శేషవస్త్రాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందించడం జరిగింది. స్వామి శరణం. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలపురం గ్రామంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజాలపురం గ్రామంలో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజులలో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పూజలలో పాల్గొని వారి కష్టసుఖాలను అమ్మవారికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విశాలపురం తిలై కాళీని భక్తులు నమ్ముతున్నారని, భక్తుల సహకారంతో ఆలయ పరిధిలో నటరాజస్వామి, కాలభైరవ, పంచమిముఖ ఆంజనేయ, వీరభద్రస్వామి, నాగదేవతలను పలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఇంకా భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలయ నిర్వాహకులు కాళీయమ్మ తెలిపారు. నైవేద్యం సమర్పయామి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते.
अष्टलक्ष्मी स्वरूपाय इष्टकामप्रदायिनी पांदे दस्यामि मनोहरी महाकाली नमोस्तुते। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति। పెద్దపల్లి జిల్లా గోదార్ఖని వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంలో వాసవ్య విద్యాలయం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఆశ్రమంలోని వృద్ధులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. విద్యార్థులను చూడగానే ఆశ్రమంలోని వృద్ధులు ఉద్వేగానికి గురై వారి మనవలు మనవరాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు వృద్ధులతో కలిసి ఆనందంగా డాన్సులు ఆటలు పాటలు పాడుతూ జాలీగా గడిపారు. గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ చేతుల మీదుగా వృద్ధులకు అవసరమైన నిత్యావసర సరుకులు కంటి అద్దాలను ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అక్కడికే వస్తారు, అందరి దగ్గరకు వస్తారు సార్. మా పెద్దలు కూడా రెడీగా పెట్టుకున్నారు. मनोराल टीचरे मनोराल टीचरे अंदर सुनाई कर लगी मैं पूरा अवन सुनाताले नक बात వచ్చే అబ్బా కూసా ఇది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ చిల్డ్రన్స్ డే సందర్భం సెలబ్రేట్ చేసుకుందామని వచ్చినారో వాళ్ళు కూడా ఒక పిల్లలతోటే సమానం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈ జీవిత లాస్ట్ క్వార్టర్ లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే టైంపాస్ ఏమీ ఉండదు. ఏం టైంపాస్ అని ఉండదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలిలోకి ఇంకింత గొడవ అవుతుంది. అంటే నా మీద చాడీలు చెప్పినావా, నేను తిండి పెడతలేనా, నీతో మాట్లాడతలేనా అని కోడలు అడుగుతుంది. కొడుకేమో నువ్వు ఏమంటే నాతో చెప్పాలి కదా, నువ్వు దాంతో చెప్తావు అని మన అదొక పంచాయతీ. అంటే ముఖ్యంగా పిల్లలు మీకే చెప్తున్నాను, మాకు చెప్పుకుంటాను, మీకు కూడా చెప్తున్నాను. 10th and above 7th class పిల్లలకు మీ ఇంట్లో కనుక తాతయ్యలు నానమ్మలు ఉంటే అట్లీస్ట్ ఐ కంగ్రాచులేట్ రితేష్, ఐ కంగ్రాచులేట్ రైస్. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఆ 15 నిమిషాలు మీరు కూడా
ఇక్కడికైతే ఇప్పుడు మీరు ఎట్లయితే ఇక్కడ ఉన్న తాతయ్యలను ఉన్న అమ్మమ్మలను మీరు ఎట్లయితే సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళను ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా బోర్ కొట్టియాలి, పోగానే ముసలిదాన కూర్చో అని చెప్పి మీ స్కూల్ ఏదైనా జరిగితే అది ఆ ముచ్చట చెప్పాలి, లేకుంటే వాళ్ళు వినకుండా చెప్పాలి. అట్లయితే వాళ్ళకి మానసికంగా కొంత ధైర్యం కొంత సంతోషం కలుగుతుంది. అది మనం వృద్ధుల లోపల కల్పించాల్సిన మినిమం మన బాధ్యత ఏంటి అని అంటే ఆ పని చేయగలిగారు. చేస్తే వాళ్లకు సైకలాజికల్గా మానసికంగా చాలా సంతృప్తి చెందుతారు. వాళ్ళు తినేది ఎంత ఉంటుంది బుక్కెడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.